ఇప్పుడు మనకి రేపు మే 13వ తేదీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి స్థానికంగా ఎమ్మెల్యే గానీ పైన ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? ఇక్కడ ఎమ్మెల్యే రావాలా, పైన వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు రావాలా. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా, మరి మీకే సంక్షేమ సందిగా పథకాలు ఏమంది చూడు. బాగుండే వాళ్ళకి 45 సంవత్సరాలకి వాళ్ళకి డబ్బులు అవసరమా? ఆటో వాళ్ళకి అవసరమా? మా లాంటి వాళ్ళు పేదవాళ్ళకి ఏ లోన్లు ఇలా ఏది ఇలా దిక్కు దర్శనం ఇలా ఏం చేశాడు? పేదవాడికి ఏం చేశాడు? అన్న క్యాంటీన్ అన్నం పెట్టాడా 10 మందికైనా? చెప్పు. అది కావాలి ముఖ్యంగా. డబ్బు ఇచ్చేది కదా ముఖ్యం. కడుపు నిండా అన్నం పెట్టావా? అది కావాలా. అన్న క్యాంటీన్ ఎత్తిటాం తప్పు. అదే నువ్వు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కదా, ఆ సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు నువ్వేనే పెట్టచ్చు కదా అన్న క్యాంటీన్. ఆయన కూడా కొనసాగించండి బాగుంటుంది మీ అభిప్రాయం? అయితే మొత్తానికి మన లోకల్ గా ఎమ్మెల్యే గానీ పైన రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి బాగుంటుంది. అభివృద్ధి బాగుంటది, కానీ అతను తెలివితేటలతో ఏ విధంగా చేయాలన్నా ఆ విధంగా చేస్తాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఉన్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్. మన రేపు 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే వస్తే బాగుంటుందో మీ అభిప్రాయం? ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే కురుగొండ్ల గారు అయితే బాగా చేస్తారు. రైతులకి కానీ అన్ని సౌకర్యాలు కానీ, ప్రజలు పేదవాళ్ళు పనులకి వెళ్ళేవాళ్ళు అన్నా క్యాంటీన్ అనేది ఉండింది. ఆ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ ఇప్పుడు కూడా ప్రభుత్వం లేకున్నా కానీ పెడతా ఉన్నాడు. పైన చంద్రబాబు గారు రావాలా, ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు గారు రావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇసుక పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వం మీద? ఇప్పుడున్న ప్రభుత్వం ఇసుక చాలా దారుణంగా ఉన్నాయి రేట్లు. పేదవాడు సామాజికంగా కూలీనాలు చేసుకునేవాడు ఎలా ఇల్లు కట్టుకోగలుగుతాడు? మరి మద్యం పైన మీ అభిప్రాయం ఏంటి? మద్యం కూడా చాలా మంది మద్యం తాగి ఆరోగ్య పాడు చేసుకుంటున్నారు. మద్యం వల్ల ఈ మధ్య చాలా మంది ఇక్కడ మా చుట్టుపక్కల మా బాబాయ్ చనిపోయాడు తాగి. మొత్తం మద్యం కూడా నిషేధిస్తా అన్నాడు, అది నిషేధించలేదు. క్వాలిటీ అన్నాడు, క్వాలిటీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, నా పథకాలు నన్ను గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. మరి దాని మీద మీ 100లో 50% పథకాలు అందరికి అందే, మిగతా 50% ఎక్కడ అందే? అందలేదు. ఎలా పడితే అలా మందు ఏదంటే ఆ మందు అమ్మేస్తూ ఉన్నారు. జనాలు తెలియకుండా తాగేస్తూ ఉన్నారు. అలా ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉన్నారు. ఆ మందు తాగడం వల్ల చాలామంది ఫ్యామిలీస్కి ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది హత్యలు చేసుకుంటూ ఉన్నారు. అయితే మొత్తానికి వెంకటగిరి నియోజకవర్గం కురుగొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యే కావాలని, మరి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అభిప్రాయం? అంతేనండి. మా అభిప్రాయం టీడీపీ అయినా వస్తాడు. ఎవరు అని పేరు? చంద్రబాబు నాయుడు. మరి వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌన్ కురుగొండ రామకృష్ణ 3 ఓట్లతోనే బయటపడతాడు. 3 ఓట్లతోనే బయటపడతాడు. వాళ్ళకి చెప్పలేదు. చంద్రబాబు నాయుడు. మరి వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ. మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇక్కడ ఏమి వర్తించలేదా? మాకైతే ఏం వర్తించాల. మరి ఆ పార్టీ మీ అభిప్రాయం ఏంటి? ఆ పార్టీ అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, వ్యవస్థ బాగల. కాలనీలు వార్డులో అసలు కాలనీ ఇల్లు ఒకటి కూడా ఇలా. నియోజకవర్గంలో రేపు నెల 13వ తేదీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఏ పార్టీ వస్తే మనకు అభివృద్ధి జరుగుతుందని, ఎవరు ముఖ్యమంత్రి అయితే మనకి మేలు జరుగుతుందని మీ అభిప్రాయం? టీడీపీ కురుగొండ రామకృష్ణ. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు చేయలే అభివృద్ధి బాగా. నా ఒపీనియన్ ఏంటంటే టీడీపీ. కురుగొండ రామకృష్ణ వస్తే బాగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు.